హే గైస్ వెల్కమ్ బ్యాక్ అండ్ ఐ యామ్ విత్ అనదర్ వీడియో. సో ఇది వచ్చేసి చాలా లాంగ్ బ్యాక్ అన్నమాట. అంటే ఒక వీకెండ్ది, అంటే షాపింగ్కి వెళ్దాం, ఏమైనా ఎక్స్ప్లోర్ చేద్దాము అనేసి ఆ వీకెండ్ ఆ రోజు అంతా అసలు తిరుగుతూనే ఉన్నాం. ఫ్రమ్ మార్నింగ్ నుంచి నైట్ వరకు చాలా తిరిగాం. అండ్ ఫస్ట్ మాల్కి వెళ్ళాము. మాల్కి వెళ్ళేసి, అంటే అది లంచ్ టైం కాబట్టి ఫస్ట్ వి టుక్ సమ్ ఫుడ్ అనమాట. అంటే చూడ్డానికి పాండా ఎక్స్ప్రెస్ లాగా ఉంది కదా అనేసి, అది పాండా ఎక్స్ప్రెస్ కాదు, ఇట్ వాస్ సమ్ థాయ్ ఫుడ్. నేను నేమ్ మర్చిపోయాను. అండ్ ఫ్రైడ్ రైస్ అండ్ చౌమీన్ అండ్ సమ్ టైప్స్ ఆఫ్ చికెన్ అండ్ ఫిష్, ష్రింప్ అవన్నీ వచ్చాయన్నమాట అందులో, ఎంట్రీస్ అండ్ సైడ్స్ కలిపి. అండ్ దెన్ మేము షాపింగ్ కూడా చేసాము, చాలా షాపింగ్ చేసాము. దెన్ సెఫోరాలో చేశాను. అండ్ అప్పుడు నేను షాపింగ్ చేసిన టైంలో అయితే అసలు మాల్లో ఆఫర్స్ ఏమీ లేవు. అండ్ తర్వాత షాపింగ్ అంతా అయిపోయాక మేము తెచ్చుకున్న స్టఫ్ అంతా ఇంట్లో వదిలేసి దెన్ వీ హెడెడ్ టువర్డ్స్ డౌన్ టౌన్ అన్నమాట. ఈ వీకెండ్ డౌన్ టౌన్లో బాగుంటుంది కదా అని జస్ట్ చూడ్డానికని వెళ్ళాము. ఇవి అన్నమాట డౌన్ టౌన్ అందాలు. పెద్ద శానోజే డౌన్ టౌన్ నాకు పెద్ద గొప్పగా అనిపించదు, బికాజ్ నేను అక్కడ 3 months కంటిన్యూస్గా అక్కడ ఉన్నాను నేను. అంటే నాకు చాలా డిస్టర్బింగ్ అనిపించింది అన్నమాట. ఆ పబ్స్, అంటే నేనున్న ఇంటి కింద ఆపోజిట్లో మొత్తం పబ్స్ అన్నమాట. థర్స్డే ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయితే సాటర్డే ఈవినింగ్ వరకు కూడా అసలు ఆ నాయిసెస్ కానీ, నైట్ నిద్రపోవాలంటే నా థ్యాంక్స్ టు మై ఎయిర్పోడ్స్ అన్నమాట. అవి చెవిలో పెట్టుకొని పడుకునేదాన్ని. ఆఫ్టర్ ఇంటికి వచ్చాక మంచి చికెన్ ఫ్రైడ్ రైస్ విత్ లాడ్ ఆఫ్ వెజెస్ అండ్ లాడ్ ఆఫ్ చికెన్ అండ్ లాడ్ ఆఫ్ ఎగ్తోని ఒక మంచి చికెన్ ఫ్రైడ్ రైస్ తిని అలా డేని ఎండ్ చేసామన్నమాట. అండ్ దట్స్